హాయ్ అందరికీ. ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో సెకండ్ సాటర్డే రోజు. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఆబ్వియస్లీ లేట్‌గానే లేస్తాము. దట్టు ఈరోజు ఇంకొంచెం లేట్ అయిందనే చెప్పాలి. లేచిన తర్వాత కూడా వెంటనే ఎందుకో టిఫిన్ చేయాలనిపించలేదు. మా హస్బెండ్ కూడా లేరు. అండ్ తను ఆఫ్టర్‌నూన్ కూడా రావట్లేదని చెప్పేశారు. ఇంక అందుకని చెప్పేసి మేము టిఫిన్ చేసేసరికి 11 అయింది. ఇక్కడైతే నేను అప్పం చేస్తున్నాను. అప్పం అంటారా? అప్పం అంటారో నాకంత ఐడియా లేదు. బట్ తిన్నాను. టేస్ట్ బావుంటుంది. అందులోకైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. కుర్మా టైపు ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసి నైట్ ఆల్రెడీ బఠానీ సోక్ చేశాను. అవి కూడా వేసి అండ్ కొంచెం కొబ్బరి పాలు, మిరియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను. అండ్ ఇంకో వైపు అయితే అప్పం వేసుకున్నాను. ఈ అప్పంలో అసలు మినపప్పు వాడరు. ఓన్లీ బియ్యం మాత్రమే. మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చి కొబ్బరి, పంచదార అలాగే కొన్ని అటుకులు నానబెట్టుకుని అవి కూడా మిక్సీ పట్టుకుంటారు. నాకు ఇది ఫస్ట్ తినగానే నచ్చలేదు. తినగా నచ్చింది. కానీ ఒకసారి తిన్నారంటే టేస్ట్ అసలు మర్చిపోలేరు. రితిక్ ఇదిగోదా అమ్మా. జాగ్రత్త కూర ఒంటి మీద పోసుకుంటా. నా దగ్గర అప్పం వేసే కడాయి లాంటివి ఏం లేవు. ఇట్లా వండర్ షెఫ్‌వి 3 పీస్ సెట్ ఒకటుంది. ఇందులో అయితే పంచిగా వస్తాయి. లాస్ట్ టైం కూడా ఇందులోనే చేశాను. బానే వచ్చినాయి. మేము టిఫిన్ చేసేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ అప్పుడే మెసేజ్ చేశారు. నేను లంచ్‌కి రాను. మీ వరకే వండుకోండని. ఇంకా ఆ టైంలో టిఫిన్ చేసి ఏం లంచ్ చేస్తామనని అసలు లంచ్ కూడా చేయలేదు ఆ రోజు. 3:00 వరకు రితిక వాళ్ళకి మండే నుంచి ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ. సో దానికోసం ప్రిపేర్ అయ్యి ఇంకా 3కి నేను కిచెన్‌లోకి వచ్చి మొన్న అమ్మ సున్నుండలు పిండి పంపించింది కదా! ఇప్పుడైతే అందులో బెల్లం మిక్సీ పట్టి అలాగే లడ్డూలు చూడదామని చెప్పేసి కిచెన్‌లోకి వచ్చాను. ఇంతలోనే మా హస్బెండ్ కూడా వచ్చారు. తనైతే పడుకోవడం చూసి రితిక్ నాకు కూడా నిద్ర వస్తుందని చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా రితిక అయితే కొంచెం లేట్‌గానే లేచింది కదా! నేను చదువుకుంటానని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంకా తనకి చెప్తూ నేనైతే కిచెన్‌లో ఇక్కడ సున్నుండలు చేస్తున్నాను. నేను బెల్లం ఫస్ట్ ఎక్కువ నలక్కొట్లేదు. అసలు ఇది మిక్సీలో పడుతుందా లేదా చెక్ చేద్దామని. అంటే ఇక్కడ బెల్లం కదా! మొన్న మధ్య డీమార్ట్‌లో ఒకసారి తీసుకొచ్చాను. అది ఎంత నలగొట్టినా నలగలేదు. అందుకని నా డౌట్ బెల్లం మీద. అంటే ఇలా నలగకపోతే చాపింగ్ బోర్డ్ మీద మంచిగా చాప్ చేసుకుందాము అని చెప్పేసి. బట్ ఒక వాయి వేయంగానే అర్థమైపోయింది. ఓకే, ఇందులో బెల్లం నలుగుతుంది అండ్ మిక్సీలో కూడా బాగానే పడుతుంది అని. అయితే నేను మిక్సీ వేసేటప్పుడు నీరయ్యి బ్లేడ్లకి అది పట్టేయకుండా ఉంటుందని ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసుకొని ఆ తర్వాత బెల్లం వేసి మళ్ళీ పైన కూడా కొంచెం పిండి వేసాను. ఇప్పుడైతే మిక్సీకి బాగానే పడింది. ఇంకా మొత్తం వేసేస్తున్నాను అండ్ కొంచెం ఎక్స్ట్రా కూడా కలుపుతున్నాను మళ్ళీ. అంటే బెల్లం శాంపిల్ టెస్ట్లో పాస్ అయిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ ఇంకో రోజు పని పెట్టుకోవడం అని చెప్పేసి మిగిలింది కూడా తీసాను. అమ్మ అయితే పిండి చాలా పంపించింది కానీ ఇప్పుడు మొత్తం చేస్తే బెల్లమను నెయ్యి కలిసిన తర్వాత ఏమన్నా స్మెల్ వస్తాయేమో. అన్నీ ఒకేసారి చేసి ఉంచినా కానీ పిల్లలకు కూడా బోర్ కొడుతుంది కదా రోజు ఒకే స్నాక్స్ అని చెప్పేసి. అందుకని చెప్పి నేను కొంచెమే వేస్తున్నాను. కేజీ బెల్లం తెచ్చాను కానీ అందులో కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను. అమ్మ అయితే పిండి చాలానే పంపించింది కానీ నాకు అసలు మెజర్మెంట్స్ ఎంత పంపించింది తెలీదు. అండ్ నేను కూడా ఇప్పుడు ఎంత వేస్తున్నాను అనేది ఐడియా లేదు. నేను జస్ట్ స్వీట్నెస్ చూసుకుంటూ బెల్లం యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో స్వీట్ ఎంతవరకు తింటారు అని చెప్పాను కదా, ఫస్ట్ కొంచెమే చేద్దాం అనుకున్నానని. అందుకని చెప్పేసి చిన్న ప్లేట్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు రెండోసారి వేసిన దానికి అది అస్సలు సరిపోవట్లేదు. ఇంకా అందుకని మొత్తం ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను. ఇంట్లో రోజు వంట చేసుకునేటప్పుడు ఓపికగానే ఉంటాను కానీ ఇలాంటి ఏదన్నా పిండి వంట స్పెషల్గా స్నాక్స్ అట్లా చేస్తున్నప్పుడు నాకు చాలా ఓపిక తక్కువ ఉంటుంది. ఇంకెంతసేపు రా బాబు అనిపిస్తుంది. మొన్న ఊరు నుంచి నెయ్యి పంపించారు కదా, ఇప్పుడైతే అది స్టవ్ మీద పెట్టుకొని అండ్ నేను బెల్లం కలిసిన పిండి అలాగే కలవని పిండి మొత్తం చేత్తో ఒకసారి అంతా కలిపేసుకున్నాను. అండ్ ఏమన్నా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటే అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. నేను నెయ్యిని కొంచెం పిండిలో కలుపుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఓపిక లేక మధ్యలో వదిలేసిన పిండి వరకు తీసి పక్కన పెట్టుకోవచ్చు. అదే మొత్తం నెయ్యిలో కలిపేసాను అనుకో చచ్చినట్టు కూర్చొని ఉండలు చుట్టుకోవాలి. ఇంటి దగ్గర అన్ని చేసి పంపించినా ఉండలు చుట్టుకోవడం కూడా నీకు పని అనిపించవచ్చు. బట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ టైం కదా, ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు పిల్లల మీద ప్రెషర్ ఉంటుందో లేదో కానీ నా మీదే ఎక్కువ ఉంటుంది. సరే ఎగ్జామ్స్ అయిపోయాక రిలాక్స్ గా స్టార్ట్ చేద్దామన్నా కానీ ఇప్పటికే 10 డేస్ నుంచి అడుగుతున్నాడు రితిక్. డే బై డే ఉన్నాయి ఎగ్జామ్స్ ఏమో 1 వీక్ వరకు ఆగాల్సి వస్తుంది. మళ్ళీ అన్ని ఎదురుగా పెట్టుకొని ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాడు వాడు మాత్రం. ఇంకా అందులోనూ ఈరోజు వంట చేసే ప్రోగ్రామ్ లేదు కదా, అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇవి చేస్తూ ఉండగానే మా హస్బెండ్ అలాగే రితిక్ లేచారు. మా హస్బెండ్ ఒకటే చెప్పారు, చిన్నవి చెయ్యి నేను నోట్లో వేసుకొని వెళ్ళేలాగా, నువ్వు పెద్దవి చేస్తే నేను తినుకుంటూ వెళ్ళలేను కదా డ్యూటీకి అంటున్నారు. అండ్ రితిక్ మాత్రం నాకు ఇవి బ్రౌన్ కలర్లో ఎందుకు లేవు అని చెప్పేసి కొంచెం సేపు పేచి పెట్టాడు. బట్ టేస్ట్ చేసిన తర్వాత ఒకేలా ఉన్నాయని చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్ పొలంలో మినుములు పండినాయి. సో సున్నుండల కోసమని కొన్ని తీసి పక్కన పెట్టాము. నేను ఇడ్లీకి అట్లా పొట్టంతా కడిగి పెట్టి
మిక్సీ వేయడం ఇదంతా నాకు కొంచెం తలనొప్పి. బట్ సున్నుండల కోసం మాత్రం కొన్ని ఉంచాను అలానే. అవైతే ఇప్పుడు అయిపోయినాయి అన్నమాట. అందుకని అమ్మ హోటల్‌లో వాడుతుంది కదా మినపప్పు, వాటినే వేయించేసి పిండి పట్టించేసి పంపించింది. అవైతే బ్రౌన్ కలర్‌లో లేవంట రితిక్‌కి. ఫస్ట్ బ్రౌన్ కలర్‌వే కావాలి అన్నాడు గానీ, ఆ తర్వాత అయితే అసలు ఇబ్బంది లేదన్నమాట. రితిక కూడా ప్రతిసారి సున్నుండలు చేస్తే ఇస్తే తినమని ఎక్కడంటే అక్కడ దాచిపెట్టొచ్చేది. బట్ ఈసారి మాత్రం తను ఇష్టంగానే తినింది. ఈ డబ్బాకి ఫుల్‌గా అయినాయి. బట్ ఇప్పుడు మూత పెట్టాతి కావట్లేదు. అంటే పెట్టడానికి ట్రై చేశాను. ఒకటి ఇరిగిపోయింది. అండ్ మా హస్బెండ్ కూడా ఎదురుగా ఉంచు పిల్లలప్పుడు కనిపించంగానే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నారు. నా దగ్గర ఎక్కువ డబ్బాలు లేవు. ఇంకా మొన్న బిర్యానీకి వచ్చింది కదా ఈ డబ్బా, ఇందులో పెట్టేసి ఉంచుదాము ఈ టేబుల్ మీద. వాళ్ళే నచ్చినప్పుడు తీసుకొని తింటారని చెప్పేసి ఇందులో పెట్టేస్తున్నాను. సున్నుండల డబ్బా అలాగే పుదీనా డబ్బా ఒకేలా ఉన్నాయి కదా, అవి 5 పీస్ సెట్. ఒక దాంట్లో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ అవుతుంది. అన్ని పోయినాయి. ఇవి రెండే మిగిలినాయి. నాకు ఇదంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5, 5:30 అవుతుంది. రితిక వాళ్ళైతే తినేసి కిందకెళ్ళి ఆడుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కూడా టీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈ రోజు మార్నింగ్ నుంచి వాటర్ రాలేదు. ఇప్పుడే వచ్చినాయి. అందుకని వాషింగ్ మిషన్ వేసాను. అండ్ పక్క ట్యాప్ లో ఇప్పుడు వాటర్ వస్తాయి. అందులో అయితే గిన్నెలు కడిగేస్తాను. మిగిలిన సున్నుండల పిండంతా అయితే కవర్ లో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ మార్నింగ్ నుంచి పిల్లలు కూడా అన్నం తినలేదు కదా, ఇప్పుడైతే పార్క్ నుంచి రమ్మని చెప్పి స్నానం చేయించాను. కొంచెం సేపు చదువుకుంటూ ఉండగానే నేను ఫస్ట్ పప్పు కుక్కర్ క్లీన్ చేసి సాంబార్ పెట్టేశాను. అండ్ ఇంకో స్టవ్ మీద అయితే అన్నం పెట్టాను. గిన్నెలు కడిగేలోపు సాంబార్ కూడా అయిపోయింది. అందుకే పప్పు కుక్కర్ కూడా మళ్ళీ క్లీన్ చేశాను. అన్నంతో పాటే 2 ఎగ్స్ కూడా ఉడికించాను. సో ఇప్పుడైతే వాళ్ళకి ప్లేట్స్ లో అన్నం పెట్టేసి ఇచ్చి నేనైతే ఫ్రెష్ అయ్యొద్దాం అనుకుంటున్నాను. రితిక్ ఒక్కొక్కసారి తింటాడు గానీ, అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి. బట్ ఎగ్‌ని డైరెక్ట్ అట్లా తినడు. ఇప్పుడు కూడా చందమామ బయటకొచ్చిందంట. వచ్చింది కొంచెం పర్పుల్ కలర్‌లో కనిపిస్తుంది. నాకది నచ్చలేదని చెప్తున్నాడు. రితిక ప్లేట్‌లో ఎగ్ అయితే బావుందంట. సో తనదైతే రితిక్‌కి ఇచ్చేసింది. రితిక్‌దైతే తను తీసుకుంది. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంక మేమైతే తర్వాత భోజనం చేసాము. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.